ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మీరు పరుల జోలికి పోక. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. నిర్జీవమైన హృదయాల్ని కదిలించి జీవముతో నింపే ఒక కవిత, మన్ని మనసులను ఆదరించి ఓదార్చే ఒక మాట ఎక్కడి నుంచి వచ్చాయో నువ్వెప్పుడైనా గమనించావా? నిరీక్షణను, నమ్మకాన్ని, ప్రేమని, ధైర్యాన్ని, ఆదరణను పంచిపెట్టే శక్తి వాటికి ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా? మెత్తటి రోజాలు పరిచిన ఆహ్లాదకరమైన మార్గాల నుండి మాత్రం కాదని తన రచనల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన జేఆర్ మిల్లర్ చెబుతున్నాడు. అవి నిశ్శబ్ద లోయల్లో క్రీస్తుతో గడిపే ప్రశాంత గడియల నుంచి వచ్చాయి. దైవిక స్వప్నాలు, దైవిక దర్శనాలు వచ్చేది నైరాశ్యం నిండుకున్న నిర్జన ప్రదేశాల్లోనే. దైవిక ఆశలు జనించేది, సాత్విక స్వభావం రూపుదిద్దుకునేది, దైవిక ప్రసన్నత ప్రజ్వలించేది గాఢాంధకారపు లోయల్లోనే. మనం పరలోకం నుంచి ప్రభావితం చేయబడేది, మన జీవితాలు క్రీస్తు సుందర సారూప్యంలోకి మలచబడేది, క్రీస్తు లాంటి పరిశుద్ధ జీవితం జీవించేందుకు మనం శిక్షణ పొందేది కూడా అక్కడే. పరిశుద్ధమైన హృదయాలు, పవిత్రమైన చేతులు చేయబడేది పర్వత ప్రాంతపు ఏకాంత ప్రదేశాల్లోనే. నేను పాడే పాటలని నిశ్శబ్ద లోయల్లో రాసినవే. వాటికి నేను సంగీతాన్ని సమకూర్చింది గాఢాంధకారపు లోయల్లోనే. ప్రతి పదం జీవం పోసుకుంది, ప్రతి స్వరం మధురిమలు పలికించింది ప్రశాంతమైన పర్వత ప్రదేశంలోనే. దూరాన కనిపిస్తున్న సముద్ర తీరాన పాట రాద్దామని అనేకసార్లు ప్రయత్నించా. కానీ సముద్రపు హోరుకాలి శబ్దాల మధ్య, కడలి అలల అలజడుల మధ్య ఒక్క పదం కూడా నా మనసుకు రాలేదు. అయితే నిశ్శబ్ద లోయల్లోని ప్రశాంత ప్రదేశంలో పదాలు వాటంతటవే దొర్లుకుంటూ వచ్చాయి. ఆహా, లోయల్లో నా హృదయం ఎంతగా ఆనందిస్తుందని! అక్కడ ఆలోచనలు అలలు అలలుగా పొల్లుకొస్తాయి. అవి రెక్కలు కట్టుకొని ఆహ్లాదంగా గాల్లో విహరిస్తాయి. పరిశుద్ధ పదజాలాలు పరుగులు తీస్తూ ముందుకొస్తాయి. పవిత్ర కన్యల్లా అవి ముసుగులు ధరించి సంచరిస్తాయి. వాటి అడుగుల సవడి వినిపించినట్టుంటుంది. వాటి భాష్యం హృదయాన్ని దోచుకునేలా ఉంటుంది. ఆ లోయ ఎక్కడుందని అడుగుతున్నావా? దూరాన కనిపించే 2 పర్వతాల మధ్యన. ఆ పర్వతాల్లో ఒకటి దుఃఖం అనే చీకటి పర్వతం, మరొకటి ప్రకాశమానమైన ప్రార్థన అనే పర్వతం. ఆ ప్రశాంత స్థలంలో పరిశుద్ధ దేవుడుంటాడు. ఆయనతో పాటు పవిత్ర దూతలుంటారు. నేను పాటలు రాసేది, వాటికి స్వరకల్పన చేసేది అక్కడే. బానిస వ్యాపారి జాన్ న్యూటన్ జీవిత పరిణాన్ని ప్రపంచం నలుదిశలా వెదజల్లిన నాలాంటి దౌర్భాగ్యుణ్ణి రక్షించిన అద్భుత కృప ఎంత మధురమైనది అని అర్థాన్నిచ్చే అమేజింగ్ గ్రేస్ అనే పాట ఎక్కడ పుట్టుకొచ్చిందో తెలుసా? ప్రశాంతమైన సముద్రంపై హఠాత్తుగా చెలరేగిన పెను తుఫానులో. ఆ తుఫాను కారణంగా ఉవ్వెత్తున పైకి లేచిన కడలి కెరటాలకు బద్దలైపోతున్న నైరాశ్యపు ఓడలు క్రైస్తవ ప్రపంచాన్ని ఆత్మీయ శిఖరాలకు అధిరోహింపచేసిన యాత్రికుని ప్రయాణం అనే అద్భుతమైన జాన్ బనియన్ రచన జనించింది ఎక్కడో తెలుసా? విలాసవంతమైన భవంతిలో కాదు, దుఃఖం నిరాశ ఆవరించిన చీకటి చెరసాలలో. జోసెఫ్ స్క్రీవెన్ గుండె బద్దలైన సమయంలో అతడి కలంలోంచి జాలువారిందే, ప్రీతిగల మన యేసు ఎంత గొప్ప మిత్రుడు అని మనం తెలుగులో పాడుకునే వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనే అద్భుతమైన పాట. ఆస్వాల్డ్ చాంబర్స్ కలం నుండి జాలువారిన లోతైన ఆధ్యాత్మిక రచనలు పరిశుద్ధాత్ముడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కదలాడడం అనేది అనుకోని విధంగా జరిగింది కాదు. దేవునికి దూరంగా అతడు జీవిస్తూ గడిపిన 41 సంవత్సరాల నిర్లక్ష్య జీవితం తర్వాత అతడిలో జరిగిన లోతైన పరివర్తన అతన్ని ఆత్మీయ ఎత్తులోకి ఎక్కించింది. అదే అతడిలో నుండి అంతటి లోతైన ఆధ్యాత్మిక రచనలు పుట్టుకురావడానికి నాంది పలికింది. దేవుని దండన పాఠశాలలో ఆయన అందించే శిక్షణలోంచి పుట్టుకొచ్చిన రచనలన్నీ హృదయాలలో మంటలు మండించి ఆత్మలలో ఉజ్జీవ జ్వాలను రగిలించాయి.
విశ్వాసం, క్రమశిక్షణ, శ్రమ, పరీక్షలు, స్వపరీక్ష అనేవి దేవుని శిక్షణ పాఠశాలలో బోధించబడే అద్భుతమైన పాఠ్యాంశాలలో కొన్ని. తన బోధను వ్యతిరేకించే కోపోద్రిక్తులైన ప్రజలచే తరుమబడి తీవ్రంగా గాయపడి ఒక పశుల పాకలో దాగుకొని ఉన్న సమయంలో చార్లెస్ వెస్లీ హృదయాంతరంగాల్లోంచి పెళ్ళుబీకి వచ్చిన అద్భుతమైన పాటే జీసస్ లవర్ ఆఫ్ మై సోల్ అనే ఇంగ్లీష్ పాట. ఆ పాటను మనం తెలుగులో ఇలా పాడుకుంటుంటాం. యేసు ఆత్మప్రియుడా, నిన్ను ఆశ్రయించితి, లేవగా తరంగములు గాలివాన కొట్టగా, జీవపాదులన్నిటిని నన్ను దాచు రక్షక, నన్ను నడిపి రేవునన్, ఆత్మ చేర్చుమీ తుదిని. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.